కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 4 ఆగస్టు 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఇవాల్టితో 10 ఏళ్లు పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు. కేసీఆర్ లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజు కన్నేపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏను సాకుగా చూపించి ఎత్తిపోయటం లేదు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇండియా భారతదేశం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్ట్ సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కుంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజ్ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే, మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానండి. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు, ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా వీళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దాన్ని ప్రతిపాదించి నిర్మాణ పనులు ఆరంభింప చేస్తే దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణం పూర్తి చేసి దాని వినియోగంలోకి తీసుకురాలేకపోయినారు. అది వినియోగంలోకి వచ్చింది ఎప్పుడు? 4 ఆగస్ట్ 2016. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలే. 4 ఆగస్ట్ 2016. ఇవాళ 4 ఆగస్ట్ 2026. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది అది వినియోగంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రులు. హరీష్ రావు గారు దట్స్ పుట్ టు యూజ్. వీళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో నంది మేడారం బ్యారేజ్ రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా, నంది మేడారం రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా ఏదైతుందో ఇవాళ లిఫ్ట్ ఏదైతుందో 4 ఆగస్ట్ 2016కి ఏదైతుందో అవి ఇనాగ్రేట్ చేయడం జరిగిందే. మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి వినియోగంలో చేయలేకపోయిందని చెప్పంటున్నాను. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్ట్ 2008 వారు శంకుస్థాపన చేస్తే తదుపరి 6 సంవత్సరాలు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదే. నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏదైతుందో నువ్వు ఒప్పందం కుదుర్చుకోలేకపోయినావు. అదే కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించారు. ఇవాళ ఏదైతుందో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో దేశంలోనే వీళ్ళ ఇంత బాహుబలి మోటార్లు, వీళ్ళ మీ గాయత్రి పంప్ హౌస్ మోటార్లు ఏదైతుందో 2019 ఆగస్టు స్టార్ట్ అయినాయి. గాయత్రి పంప్ హౌస్ బాహుబలి మోటార్స్ ఏదైతుందో పుట్టు యూజ్ 2009 వితిన్ 5 years ఆఫ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాల లోపు ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ నుండి మీకు మిడ్మానేరుకు నీటి తరలింపు చేసింది వితిన్ 5 years. వాస్తవాలు ఒకలాగుంటే ఆ ఎన్డీఎస్ఏని సాకుగా చూపెట్టి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో దాన్ని సాకుగా చూపెట్టి వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మీకు 93.5 మీటర్ లెవెల్లో నీటి లభ్యత ఉంటే ఇవాళ నీటిని ఏదైతుందో ఎగువ అన్నారంకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. అన్నారం వెళ్ళి సుందీలకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదే. సుందీలకి వెళ్ళి ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ టు ఎల్లంపల్లి. ఇవాళ ఎల్లంపల్లికి నీరు వస్తుందని చెప్పారంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.